కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ ఆపోజిట్ హెచ్పీపీ పెట్రోల్ బంక్ ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా గెడ్డపై నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ జీతాలు తీసుకున్న అధికారులు అవినీతికి అలవాటు పడ్డారు. నిబంధనలో తుంగలోకి తోసి అధికార పార్టీ అండగా కళ్ళు మూసుకుని అనుమతులు ఇస్తున్నారు. నిబంధన ప్రకారం నిర్మాణాలు గెడ్డపైన చేయొచ్చా అంటే వెస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు పైసలిస్తే నడి రోడ్డు మీద కూడా నిర్మాణాలు చేసుకోవచ్చు. విశాఖ కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ ఎదురుగా హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ అనుమతికి ఎన్ని చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ అయింది, ఎన్ని చదరపు గజాల్లో నిర్మాణం అవుతుంది, రిజిస్ట్రేషన్ పరంగా ఇక్కడ ఎన్ని చదరపు గజాలు ఉంది, ఎన్ని చదరపు గజాల్లో నిర్మాణం జరుగుతుంది, ఈ అక్రమ నిర్మాణాన్ని అధికారులు పరిశీలించారా, గడ్డపై నిర్మాణాలు చేయొచ్చా, దీనిపై ప్లానింగ్ సెక్రటరీ మౌనం ఎందుకు? ఈ అక్రమ నిర్మాణానికి ఆపడానికి అధికార పార్టీ లేక మామూలు మత్తులున్నారా అధికారులు? స్థానిక ప్లానింగ్ సెక్రటరీ అధికారులు కుమ్మక్క యొక్క అక్రమ నిర్మాణానికి కొమ్ము కాస్తున్నారని గట్టిగా ఆరోపణ. గెడ్డపైనే అక్రమ నిర్మాణం, కళ్లు మూసుకున్న జీవీఎంసీ వెస్ట్ జోన్ అధికారులు. విశాఖపట్నం నగరంలో డ్రైనేజీలు, గెడ్డల పరిరక్షణపై ఒకవైపు జీవీఎంసీ ఉన్నతాధికారులు సమీక్షలు జరుపుతుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ ఎదురుగా హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న గెడ్డ కాలువపైనే నిబంధనలకు విరుద్ధంగా ఒక అక్రమ నిర్మాణం వెలుస్తోంది. నియమ నిబంధనలు గాలికొదిలేసి ప్రమాదకరమైన రీతిలో నేరుగా గెడ్డపైనే ఈ భవన నిర్మాణ పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి. భవిష్యత్తులో కురిసే భారీ వర్షాలకు నీటి ప్రవాహం నిలిచిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే వైనం. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం. జీవీఎంసీ వెస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఈ నిర్మాణాన్ని చూసి చూడనట్లు వదిలేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం అంచనా పరిసర ప్రాంతాలు, పెట్రోల్ బంక్ పక్కనే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల భద్రతాపరమైన ముప్పు కూడా పొంచి ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వెస్ట్ జోన్ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి ఈ గెడ్డపై జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.